రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దలు ప్యానెల్ కమిటీ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న పుట్టినరోజు అంగరంగ వైభవంగా ఈ యొక్క కోడూరు అయితేనేమి, రాజంపేట అయితేనేమి, రాయచోటి అయితేనేమి, తంబాలపల్లి అయితేనేమి, పీలేరు అయితేనేమి, మదనపల్లి అయితేనేమి, పొంగునూరు అయితేనేమి, ఈ పార్లమెంట్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గాలు తెలుగువారు ఉన్న కర్ణాటక కానీ, తమిళ కానీ, ఎక్కడెక్కడ మన తెలుగువారు ప్రజలు ఉన్నారో అక్కడంతా కూడా అన్న అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగుతూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు మదనపల్లి పట్టణంలో కూడా అనేక ప్రదేశాలలో, అనేక ప్రాంతాలలో అన్నదానం కావచ్చు, రోగులకు బ్రెడ్ పండ్లు కావచ్చు, రక్తదానం కావచ్చు, మరి అనేక కార్యక్రమాలు జరుగుతున్నది. మరి అన్న రాజకీయ నేపథ్యంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే గన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనాక మదనపల్లి నుంచి ఇట్లు తిరుపతికి మరి రోడ్డు మార్గంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ప్రజలకు చాలా ఇబ్బందులు జరిగేవి. ఇలాంటి ప్రాంతాన్ని ఈరోజు 1 గంటకే మనం తిరుపతికి పోతున్నామంటే ఈ 4 లైన్ తేవడానికి అన్న కృషి ఎంతో ఉంది. తిరుపతి నుంచి మదనపల్లికి 4 లైన్ కావచ్చు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తంబాలపల్లి కానీ, మదనపల్లి కానీ, పొంగునూరు కానీ, పీలేరు కానీ ఏవైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోవాలంటే మళ్ళీ బెంగళూరు కానీ, తిరుపతి కానీ పోవాలా. అలాంటి ఈ పేదరికం, రైతాంగం ఉండే పేదరికం, కరువు కాటకాలతో ఎప్పుడు ఇబ్బందులు పడితే తంబాలపల్లి కావచ్చు, సాగునీరు కానీ తాగునీరుకి తక్కువ అవకాశం ఉండే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ తెచ్చి మరి 96 ఎకరాల్లో దాదాపు 4,600 కోట్లు వెచ్చించి మరి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష పార్టీ నాయకుల పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర ఒప్పించి ఈ ప్రాంత పేద ప్రజలని ఈ ప్రాంతంలో అంతా మెడికల్ కాలేజ్ తెచ్చి మరి ఈ వైద్యాన్ని దగ్గరికి చేసిన నాయకుడు మరి మిథున్ రెడ్డి గారు. అదేవిధంగా హంద్రీనీవా, సుజల్ స్రవంతి ఈ ప్రాజెక్టుల ద్వారా తంబాలపల్లి, కరువు ప్రాంతంలో ఉన్న తంబాలపల్లి మొలకల చెరువు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ అనే కార్యక్రమం తెచ్చి అక్కడంతా పొలాలకు కానీ, పట్టణాలకు కానీ, గ్రామాలకు కానీ సాగునీరు అందించిన నాయకుడు, తాగునీరు అందించిన నాయకుడు మిథున్ రెడ్డి గారు. అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గంలో, పొంగనూరు మండలంలో నేతిగుట్లపల్లి దగ్గర కానీ, అదేవిధంగా సోమల దగ్గర ఆవులపల్లి దగ్గర కానీ మరి సాగునీరు పెద్ద ప్రాజెక్టులు కొన్ని వేల కోట్లతో సాగునీరు అందించే కార్యక్రమం కూడా చేపట్టిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. మరి పొంగనూరులో బైపాస్ రోడ్డు కావచ్చు, ఎండిఓ ఆఫీసు కావచ్చు, ఎన్నో భవనాలు, మరి చక్కటి రోడ్లు కానీ, కాలువలు కానీ, పైప్ లైన్లు కానీ, ఓవర్ ట్యాంకులు కానీ, గుళ్ళకు కానీ, బళ్ళకు కానీ ప్రతి ఒక్కటి 6 నియోజకవర్గాలు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల మధ్యలో ఉండి, ప్రజలకు కావాల్సిన ఒక పక్క నాటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థను తెచ్చి 50 ఇళ్ళకు వాలంటీర్ పెట్టి కార్డు కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, వాహనమిత్ర కానీ, విద్యాదీవెన కానీ, జేవీడి కానీ, వసతి దీవెన కానీ, కాపునేసం కానీ, లానేసం కానీ, నేతన్నేసం కానీ, 0 వడ్డీ కానీ, రైతు భరోసా కానీ, ఇలాగా అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరేటివి. ఇవి ఎక్కడ కూడా తన పార్లమెంట్లతోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కానీ చేసిన నాయకుడు మరి మిథున్ రెడ్డి గారు. ఇలాంటి ప్రజల కోసం తప్పించే నాయకులు ఎప్పుడు మిథున్ అన్న పైన పార్లమెంట్లో ఎప్పుడు కూడా అపారమైన అభిమానంతో, ఒక నమ్మకంతో ముచ్చటగా 3వసారి కూడా గెలిచినాడు. ఇక రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా మిథున్ అన్నకు రాజంపేట పార్లమెంట్లో తిరిగి అనేదే ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద కుటుంబీకులు కూడా నిలబడ్డారు మిథున్ అన్న పైన. అలాంటప్పుడు కూడా మిథున్ రెడ్డినే మంచి మెజారిటీతో గెలిపించాడు. ఇదంతా ఎందుకు ప్రజలకు ఇంత నమ్మకం, ఇంత అభిమానం, ప్రేమ అంటే ఎప్పుడు ప్రజలకు మధ్యలో ఉంటారు. చెప్పిన పని అంతా కూడా పార్టీని చూడరు, కులం చూడరు, మతం చూడు, ఏది కూడా చూడకుండా ఎవరు వచ్చినా సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ పార్లమెంట్లో ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మిథున్ అన్న పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు, దేవుడు, శ్రీమన్నారాయణుడు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ కుటుంబానికి మిథున్ అన్నకు మరి ఎప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మరి ఇంకా మంచిగా ఈ రాజకీయాల్లో ముందుకు ఎదగాలని, ఇంకా ఈ డెవలప్మెంట్ ఇంకా ముందుకు తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిథున్ అన్నకు మదనపల్లి నియోజకవర్గం తరపున, పట్టణ ప్రజల తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల తరపున, నాయకుల తరపున, అందరి తరపున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.